మరియు ఉపాధ్యాయులు మా గ్రామ మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరియు యువజన నాయకులందరికీ కూడా శుభాభివందనాలు. నాకు అడగగానే ఈ సమయాన్ని ఇచ్చినందుకు ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి నేను ఇది సహాయంగా భావించట్లేదు, ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇదే పాఠశాలలో చదువుకొని ఇక్కడి నుండి ఒక ప్రభుత్వ అధ్యాపకునిగా ఈరోజు ఉన్నానంటే దానికి కారణము ఈ పాఠశాల మాత్రమే. నేను చిరుప్రాయం నుండి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులను చైతన్యపరుస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అంబేద్కర్ భావజాలాన్ని, పూలే భావజాలాన్ని, సావిత్రిబాయి పూలే భావజాలాన్ని ప్రకటిస్తూ వారిలో సమాజ నిర్మాణం కోసం శ్రేయస్ కోసం తోడ్పడుతూ, అలానే నేను చదువుకున్న పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇలాంటి సామాజిక చైతన్య స్ఫూర్తి కలగాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం మన పాఠశాలకు వచ్చి మీకు నా యొక్క స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టడీ మెటీరియల్ మీకు మీ ఉన్నత చదువులకు తోడ్పడాలని ముఖ్య ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషికి కావలసింది గౌరవం. ఆ గౌరవం అనేది ఖచ్చితంగా విద్యలో మాత్రమే లభిస్తుంది. మీరు గౌరవంగా బతకాలంటే ఖచ్చితంగా మీరు విద్యను అభ్యసించాలి. ముఖ్యంగా నేను పిల్లలకు తెలియజేయడం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇలాంటి సామాజిక మాధ్యమాలకు లోనై తమ యొక్క నిండు జీవితాన్ని ఒక సామాజిక మాధ్యమాలలో ఇరుక్కుపోయి అందులో ఆ చట్టంలో ఇరుక్కుపోయి విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి నిలబడతారు. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి మీలో మీరు చైతన్యవంతులై విద్యను అభ్యసించినప్పుడు మాత్రమే నేను ఫస్ట్ చెప్పినట్టు ఆ గౌరవం లభిస్తుంది. ఆ గౌరవానికి ఎవ్వరు కూడా అతీతులు కాదు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్ని పొందగలుగుతారు. గౌరవమే మనిషికి ఆయుధము. ప్రతి మనిషి ఏదైనా సాధించవచ్చు, డబ్బు సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు, కానీ గౌరవాన్ని సాధించలేదు. ఆ గౌరవం మాత్రం ఓన్లీ విద్య వలన లభిస్తుంది. కాబట్టి నా ప్రియమైన విద్యార్థులారా, మీరందరూ బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, దానికి స్ఫూర్తిదాయకంగా నేను ఇదే స్కూల్లో చదువుకొని ఇక్కడే మా యొక్క లెక్కల మాస్టర్ మా సీనియర్ కూడా నాకు ఎన్నో ట్యూషన్ కూడా మా లెక్కల మాస్టర్ తడిపోయి మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. లెక్కలు నేర్చుకొని ఈరోజు మీ స్థానంలో ఉండి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. దీనికి అందరికీ కారణమైనటువంటి యువజన నాయకులు కానీ, టీచర్స్ కానీ, మాకు సంబంధించినటువంటి గ్రామ పెద్దలు కానీ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. అలానే ప్రతి సంవత్సరం ఎవరైతే 10th క్లాస్లో ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ చదువుకొని అధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి నేను 5,000 ఇస్తాను. ఇది ఒక ప్రోత్సాహకం. ఈ ప్రోత్సాహకాల వల్ల మీ జీవితంలో దోహదపడుతుందనే ఒక ఆలోచన. ఎవరైతే మొదటిసారి ఇదొకటి కూడా గుర్తుంచుకున్న పిల్లలు, ప్రథమంగా పాస్ అయిన విద్యార్థులు అంటే మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టి అందులో ఎక్కువ సప్లిమెంటరీ మార్క్స్ వచ్చిన పిల్లలకు కాదు, సప్లిమెంటరీ వచ్చినటువంటి పిల్లలకు కాకుండా ఎవరైతే మొదటిసారి అంటే ఫస్ట్ సారి పాస్ అయ్యి ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాను. కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పడుతూ మీరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలానే విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఒకరికే కాకుండా ఇద్దరికి, లాస్ట్ టైం ఏంటంటే ఒకరికే ఇచ్చాం మనం. కాబట్టి ఆ ఒక్కరే మిగతా వాళ్ళు నిరుత్సాహపడకుండా మిగతా అతని ప్లేస్ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మేము ప్రోత్సాహకంగా బహుమతులు ఇస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి 13 మందిలో ఖచ్చితంగా పోటీ పడి చదవండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకురండి. మన గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చి మీరే ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే, ఒక రైతు ఒడ్డు పండించినప్పుడు ఎంతో కష్టపడి 1 సంవత్సరం 6 నెలలు కష్టపడి ఒడ్డు పండించినప్పుడు ఇట్లా పట్టినప్పుడు తాళ అనేది కొట్టుకుపోతుంది, మిగిలిన గట్టి గింజలే ఆ రైతుకు ఉపయోగపడతాయి. అలానే
మన పాఠశాలలో ఎంతమంది ఉన్నారనేది కాదు, ఉన్న 13 మంది వడ్ల గింజలై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉన్న 13 మంది వడ్ల గింజలై ఈ యొక్క పాఠశాలకు, గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను. అలానే మీరు చాలామంది గుర్తుంచుకోండి, మీరు చాలా పొద్దున్న లేవగానే వాట్సాప్లో స్టేటస్ చూస్తుంటారు. ఎప్పుడైనా పక్క వాళ్ళ స్టేటస్ మనం చూడడం కాదు, మనం ఫస్ట్ క్లాస్ పాస్ అయినప్పుడు మీ స్టేటస్ మేము పెట్టుకునేలా మీరు ఉండాలి. ఎందుకంటే మా గ్రామ పిల్లలుగా, మా పుట్టల పిల్లలుగా ప్రధానోపాధ్యాయులు గారు మీకు ఖచ్చితంగా మంచి మంచి ప్రోత్సాహాలు ఇస్తారు. వాస్తవానికి కూడా పొద్దున రాగానే ఆ సూక్తులను ఇవన్నీ చేస్తే నాకు అప్పుడు లేవు. వాస్తవానికి ఇలాంటి ఒక మంచి నాలెడ్జ్ కూడా మీకు లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ముందంజలో ఉండి మంచి రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటూ నాకు యొక్క బాధ్యత అప్పగించిన ప్రధానోపాధ్యాయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భంలో వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, గ్రామ యువకులకు, మరి ముందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభోదయం, నమస్కారాలు తెలియజేస్తూ, మరి కల్లెం గ్రామంలో పుట్టి ఈ గ్రామంలోనే చదువుకొని, ఈ పాఠశాలలోనే చదువుకొని, చదువు ద్వారానే భవిష్యత్తు ఉంది, చదువు ద్వారానే మన జీవితం అనేది మారుతుంది అనేటువంటి నానుడిని, అంబేద్కర్, జ్యోతిరావు పూలే గారి ఆశయాలను, వారి సూచనలను, సలహాలను పాటిస్తూ మరి జీవితంలో చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఒదుగుతూ మరి గ్రామంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఏదో విధంగా ఆర్థిక సహాయం చేసి